నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాహుల్ గాంధీ తనకు తాను హీరోగా నిరూపించుకోవడం కోసం భారతదేశాన్ని అవమానిస్తారు పాకిస్తాన్ని పొగుడుతారు అమెరికా అధ్యక్షుడికి జీ హుజూర్ అంటారు ఇంతవరకు చూసాము సరే వీటన్నిట్లలో పెద్దగా ఏమో కానీ మరీ ఇజ్జత్ పోయే పని ఏంటో తెలుసా చచ్చిన మనిషి మీద ఇప్పుడు చచ్చినోడు మనకు శత్రువైనా సరే చనిపోయినప్పుడు వెళ్ళి చూసి రావాలని చెప్తారు ఎందుకు అనంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ మనకు కనిపించాడు మళ్ళీ ఉండడు మనం బై ఫ్యూచర్ తను కలవాలి అనుకున్నా కలవలేము ఏదైనా ఉన్నా మాట్లాడాలి అనుకున్నా మాట్లాడలేము కాబట్టి పెళ్ళికి పోయినా పోకపోయినా బిడ్డ చనిపోయినోడిని చూసిరా అని చెప్తారు పెద్దలు మా అమ్మ అయితే నాకు అట్లే చెప్పింది మీ అమ్మలు కూడా మీకు అంతే చెప్పారనుకుంటున్నాను ఇప్పుడు ఇది ఎందుకు తీసుకొచ్చిన అంటే ఈయన హీరో అనిపించుకోవడానికి చనిపోయిన వాళ్ళ మీద కూడా నిందలేసి అంత దిగజారిపోతున్నాడు రాహుల్ గాంధీ అబద్ధం చెప్పడం కూడా రావట్లేదు తన బతుకు కోసం ఎవరినైనా నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి సిద్ధమైపోతాడు ఎందుకు అనేది ఇది ఏఎన్ఐకి సంబంధించింది అసలు నేను వీడియో కూడా చూపించలేను ఆడియో ఒక్కటే వినిపిస్తాను వినండి I remember when I was fighting the farm laws and he's not here anymore so really I shouldn't say it but I will and Arun Jaitley ji was sent to me to threaten me and he said, you know, Arun Jaitley garu peru gurtu pettukondi if you carry on down this path opposing the government fighting us on the farm laws we will have to act against you. I looked at him and said, I don't think you know who you're talking to. ఏం మాట్లాడాడో విన్నారు కదా రాహుల్ గాంధీ అట 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన సమయంలో అధికార బీజేపీ రాహుల్ గాంధీని బెదిరించడానికి అరుణ్ జైట్లీని పంపిందట వ్యవసాయ చట్టాలతో పోరాడుతూ ఉంటే మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని ఆయన ఈయనను బెదిరించిండట రాహుల్ గాంధీ అసలు మీరు 3 వ్యవసాయ చట్టాల మీద ఎప్పుడు నిరసన వ్యక్తం చేశారో ఆ ఇయర్ ఏంటి అనేది మీకు తెలిస్తే చనిపోయిన వాళ్ళ మీద కూడా నిందలు మోపినందుకు ఛీ అని మీరే సిగ్గుపడతారు దాని వాస్తవాలు నేను చెప్తా వాస్తవానికి కేంద్ర వ్యవసాయ చట్టాలు సెప్టెంబర్ 2020లో ఆమోదించారు ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి 2020లో సెప్టెంబర్ తర్వాత దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి కానీ రాహుల్ గాంధీకి తెలుసో లేదో మీకు తెలిసే లేదో నాకు తెలియదు కానీ దురదృష్టవశాత్తు అరుణ్ జైట్లీ గారు ఆగస్టు 2019లోనే చనిపోయారు ఆగస్టు 2019లో చనిపోయిన అరుణ్ జైట్లీ గారు సెప్టెంబర్ 2020 తర్వాత జరిగిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంబంధించిన దాని మీద రాహుల్ గాంధీ దగ్గరికి ఎలా వెళ్ళి మాట్లాడాడు దయ్యంలాగా అర్ధరాత్రి వచ్చి కూర్చోబెట్టి రాహుల్ నువ్వు దీంట్లో నుంచి వెనక్కిరా అని చెప్పిండా ఇంతకంటే ఇజ్జత్ తక్కువ పని ఏమని ఉంటుందా ఈయన ఇట్లా చెప్పడానికి కారణం కూడా నేను చెప్పనా ఈ మధ్య మనందరికీ తెలిసిందిగా మాలేగావ్ కేసుకి సంబంధించి చాలా క్లియర్గా ఆ కేసుకి సంబంధించి తీర్పు వచ్చి 7గురిని నిర్దోషులుగా విడుదల చేసిన తర్వాత అప్పటి ఒక పోలీస్ అధికారి బయటికి వచ్చి ఆ టైంలో మోహన్ భగవత్ గారిని కూడా అరెస్ట్ చేయమని చెప్పారు కానీ నేను చెయ్యలేదు ఇలా నా మీద చెయ్యమని ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పారు హిందూ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అనేది అర్థమైపోయింది ఎంత దారుణాలు చేసిండ్రు వాళ్ళు అనేది అర్థమైపోయింది ఇప్పుడు ఆ సింపతిని గెయిన్ చేసుకోవడానికి చనిపోయిన వాళ్ళ మీద నిందలు మోపే స్థితికి వచ్చేసిండు రాహుల్ గాంధీ ఇంతకంటే దరిద్రం లేదు అంతకంటే దరిద్రం ఏంటో చెప్పనా ఆయన అక్కడ కూర్చొని చెప్తుంటే కిందున్నోడు ఒక్కడైనా అరే అరుణ్ జైట్లీ 2019లోనే చనిపోయింది సార్ అని చెప్పకుండా సప్పట్లు కొట్టిరు చూడు వాళ్ళంతా దిక్కుమాలిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్